గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జిఆర్ఆర్ సెటిల్మెంట్ ఛానల్కి పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో క్లాస్ 2కి సంబంధించి రెడీనెస్ ప్రోగ్రామ్ మొదటి రోజు అంటే 1వ రోజుకి సంబంధించిన తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ టీచర్ యాక్టివిటీస్ అలాగే స్టూడెంట్ యాక్టివిటీస్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలుగు. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. పిల్లలు, ఇప్పుడు మీరు ఇక్కడ చిత్రంలో కొన్ని పక్షులను చూస్తున్నారు కదా, ఇవేంటి పక్షులేనా? వెరీ గుడ్. ఈ పక్షుల పేర్లు మీరు చెప్పాలి. ఇదేంటి? ఎస్, పిచ్చుక. మరిది గ్రద్ద. ఇది చిలుక, రామచిలుక అంటారు, చిలుక అంటారు. వెరీ గుడ్. ఇది కోకిల. ఇది వెరీ గుడ్, పావురం. మరిది ఎప్పుడైనా చూసారా? గుడ్లగూబ. ఇది రాత్రులు తిరుగుతుంటుంది అనమాట, అందుకని మనకి ఎక్కువగా కనపడదు. ఇక్కడ మరికొన్ని పక్షులు ఉన్నాయి, వీటిని చెప్పండి. ఇదేంటిది? ఫ్లామింగో అంటారు దీన్ని. ఎర్ర కొంగ కాదు, ఇది ఎర్రకాళ్ళ కొంగ, ఎర్ర పొడుగు కొంగ. దీన్ని ఫ్లామింగో అంటారు. ఇది మీ అందరికి ఇష్టమైన నెమలి. మరి ఇదేంటి? కొంగ. ఇదేంటి మరి? వెరీ గుడ్, కాకి. మరి ఇదేంటమ్మా? వెరీ గుడ్, బాతు. ఇదేంటిది? దీని పేరు రాబందు అనమాట. ఓకే, ఇదివరకు ఎక్కువ ఉండేవి, ఇప్పుడు చాలా అంతరించిపోయినాయి, తగ్గిపోయినాయి ఇవి. ఓకేనా? వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు మీరు పిల్లలు. ఇప్పుడు మీకు ఎంతో ఇష్టమైనటువంటి యాక్టివిటీ ఇదిగోండి. ఇక్కడ చిలకను చూశారు కదా, ఇక్కడ ఏమైతే రంగులు వాడారో చక్కగా అటువంటి రంగులతోటి మీరు ఈ చిలకను కూడా, మీ చిలకను కూడా అందంగా రంగులు వేయాలి మీరు. ఓకేనా? ఇక్కడ ఏ రంగు వేస్తారు? వెరీ గుడ్, ఎరుపు రంగు వేస్తారు, రెడ్ కలర్ వేస్తారు. మరి ఇక్కడ బాడీకి అంతా ఏ రంగు వేస్తారు? గ్రీన్ కలర్ వేస్తారు. మరి ఇక్కడ కొమ్మ ఉంది కదా, పట్టుకుంది కొమ్మ, దీనికి ఏం రంగు వేస్తారు? వెరీ గుడ్, బ్రౌన్ కలర్, ముక్కు పొడవు రంగు వేస్తారు. ఈ కాళ్ళకి బూడిద రంగు వేయాలి. గుడ్, జాగ్రత్తగా వేసేసి మీ టీచర్ గారికి చూపించండి. ఇది పూర్తి అయిపోయిన తర్వాత మరో యాక్టివిటీ ఉంది, అది చేద్దాం. మరి మనం 1వ తరగతిలో అక్షరాలు నేర్చేసుకున్నాం కదా, అక్షరాలన్నీ నేర్చుకున్నాం కదా, వాటిని ఇప్పుడు రైలు బండి ద్వారా చక్కగా పూర్తి చేద్దాం. ఇదిగోండి, ఇక్కడ ఆ ఇచ్చాడు, మనం రాయాల్సింది ఈ ఇచ్చాడు, ఈ ఊ ఇచ్చాడు, ఊ. రు ఇచ్చాడు, రూ. ఇటు నుంచి రాకూడదు, ఇటు నుంచి వెళ్ళాలి రైలు బండి. ఏ ఇచ్చాడు, ఏ. ఐ ఇచ్చాడు, ఓ. ఓ ఇచ్చాడు, ఆవు రాయాలి. అమ్మిచ్చాడు, ఏం రాయాలి? వెరీ గుడ్, ఆహా రాయాలి. చక్కగా రాసి చూపించండి మీ టీచర్ గారికి. దీంతో మనకి తెలుగు పూర్తయింది. ఇప్పుడు ఇంగ్లీష్ చూద్దాం పిల్లలు. ఇప్పుడు మనం ఒక మంచి రైమ్ పాడదాము. ఈ పాప ఏం చేస్తుంది? వెరీ గుడ్, డాన్స్ చేస్తుంది. ఈ బాబు ఏం చేస్తున్నాడు? గెంతుతున్నాడు. ఈ బాబు నేర్చుకుంటున్నాడు. ఈ పాప ఆడుకుంటుంది. స్కిప్పింగ్ అంటే ఆడుకుంటుంది. సో ఇప్పుడు వీటిని చెప్తూ మనం రైమ్ పాడదాం. ఓకేనా? నేను పాడతాను ఫస్ట్, మీరు వెనకాల ఫాలో అవ్వండి. రెడీ? ఓకే. ABCD డాన్సింగ్ టైమ్, EFGH హాపింగ్ టైమ్, IJKL లెర్నింగ్ టైమ్, MNOP playing time, QRST TV time, UVW writing time, XYZ is jolly time. వెరీ గుడ్ పిల్లలు, చాలా బాగా పాడారు. ఇది నెంబర్ ఆఫ్ టైం మీ టీచర్ గారు చేయిస్తారు, చక్కగా చేయండి. పిల్లలు, మీకు ఎంతో ఇష్టమైన యాక్టివిటీ కలర్స్ వేయటం. ఓకే, మీరు ఇక్కడ కలర్ చూశారు కదా, బాల్ చూశారు కదా, ఇక్కడ బాల్ చూశారు. దీంట్లో ఏమైతే కలర్స్ వేశారో అవే కలర్స్ తోటి మీరు ఇక్కడ ఈ బాల్ని నింపాల్సి ఉంటుంది. మీకు అర్థం అవడం కోసం నేను ఇక్కడ కలర్స్ పేర్లు కూడా రాశాను. ఇది బ్లూ అని, వై అంటే ఎల్లో అని. సో ఎల్లో 5 ప్లేసెస్లో వచ్చింది. ఇక్కడ, 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 ఇక్కడ. మధ్యలో
వేరే కలర్స్ ఫిల్ చేయండి. అప్పుడు బ్యూటిఫుల్గా మీకు ఈ బాల్ కలర్ వస్తుంది. ఓకే, ఇదైన తర్వాత ఇదిగోండి ఇప్పుడు ట్రీ చక్కగా ఇక్కడ ఏ కలర్ వేయాలి, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఏ కలర్ వేయాలి కూడా చెప్పారు. ఏ కలర్ వేయాలి? ఎస్, గ్రీన్ కలర్ వేయాలి. మరి ఈ స్టెమ్కి వీటన్నిటికి కొమ్మలకి వీటన్నిటికి ఏం వేయాలి? బ్రౌన్ కలర్ వేయాలి, ముక్కుపొడం రంగు వేయాలి, బ్రౌన్ కలర్. ఓకేనా? దానికన్నా ముందు చుక్కలు కలపాలి పిల్లలు. ఈ చుక్కలన్నిటిని నీట్గా కలిపేసి అప్పుడు ఈ రంగులు వేయాలి. చక్కగా వేసి మీ టీచర్ గారు చూపించండి. ఇది అయిన తర్వాత మనం నెక్స్ట్ మ్యాథ్స్ చేద్దాం. పిల్లలు ఇప్పుడు మనం మ్యాథ్స్ చేద్దాం. 1 to 9 నెంబర్స్ మనం ప్రాక్టీస్ గుర్తు తెచ్చుకుందాం. ఓకే, గతంలో మనం చేసాం కదా, 1 to 9 నెంబర్ చూద్దాం. ఇగోండి ఇక్కడ కనపడింది కదా, ఇట్ ఈస్ ఏ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్లో ఇవన్నీ ఏంటమ్మా? వెరీ గుడ్, యానిమల్స్. కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఇక్కడ చూడండి ప్రశ్న, వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ దిస్ పిక్చర్? ఈ పిక్చర్లో మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో వీ అబ్జర్వ్ యానిమల్స్, ఇవన్నీ యానిమల్స్. ఇక్కడ ఏమున్నాయి? బర్డ్స్. హౌ మెనీ ఎలిఫెంట్స్ ఆర్ దేర్ ఇన్ ది పిక్చర్? ఈ పిక్చర్లో ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి? వెరీ గుడ్, 1. తర్వాత హౌ మెనీ ఎలిఫెంట్స్ ఆర్ దేర్ ఇన్ ది పిక్చర్? సారీ, హౌ మెనీ ఎలిఫెంట్స్ ఆర్ దేర్ ఇన్ ది పిక్చర్? ఈ పిక్చర్లో ఎన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి, 1 and 2. తర్వాత హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యానిమల్ టు బి ద కింగ్ ఆఫ్ ఫారెస్ట్? వై? ఇక్కడ ఉన్నటువంటి అన్నిటిలో మీకు ఇష్టమైనటువంటి ఏ జంతువు ఫారెస్ట్కి కింగ్గా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? మీకు ఏ జంతువు ఈ ఫారెస్ట్లో కింగ్గా ఉండాలి అంటే రాజుగారి సింహాసనంలో కూర్చోవాలని మీరు కోరుకుంటున్నారు, అడుగుతున్నారు. ఎందుకో కూడా అడుగుతున్నారు. మీ టీచర్ గారితో చెప్పండి. సరే, ఇక్కడ ఉన్నటువంటి యానిమల్స్ ఎన్నెన్ని ఉన్నాయో మనం చూద్దాం. నేను చెప్తూ ఉంటాను, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు కదా. ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా మీరు జాగ్రత్తగా కౌంట్ చేయాలి. నేను చెప్తూ ఉంటాను, దీనికి సంబంధించి మనకి కింద ఇక్కడ ఆన్సర్స్ రాస్తామన్నమాట. కాబట్టి ఆన్సర్లు ఎన్ని ఉన్నాయో మనం తెలుసుకుంటాం. కాబట్టి ముందుగా పిక్చర్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను అడుగుతూ ఉంటాను, మీరు చెప్తూ ఉండండి. లయన్స్ ఎన్ని ఉన్నాయి? వెరీ గుడ్, సింహం 1. ఎలిఫెంట్స్ ఓకే 2 ఉన్నాయి. టైగర్స్ వెరీ గుడ్ 3 ఉన్నాయి. తర్వాత ర్యాబిట్స్ వెరీ గుడ్ 4 ఉన్నాయి. తర్వాత లోటస్ ఫ్లవర్స్ లెక్క పెట్టండి. 8 ఉన్నాయి. తర్వాత ఫ్రాగ్స్ కప్పలు ఇదిగోండి 1 5 ఉన్నాయి. తర్వాత మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. లెక్క పెడదాం. మ్యాంగోస్ వెరీ గుడ్ 9 ఉన్నాయి. తర్వాత ఉడతలు స్క్విరల్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. తర్వాత స్పారోస్ ఎన్ని ఉన్నాయి? పిచ్చుకలు లెక్క పెడదాం. 6 ఉన్నాయి. మీరు జాగ్రత్తగా కింద చూస్తే మీకు అవన్నీ కూడా ఇదిగోండి ఇలా వస్తాయన్నమాట. మనం వాటిని రాసి ఇక్కడ పెట్టాం మనం. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ పేజీ తిప్పండి. ఈ పేజీలో ఏవేవి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి మీరు రాయాలన్నమాట. కౌంట్ చేయండి. వెరీ గుడ్ 7. నేను ఇక్కడ నెంబర్స్ వేసాను కదా, కరెక్ట్గా ఉన్నాయో లేదో మీరు చెక్ చేసుకుని వేసుకోవాలి. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ నెంబర్స్ ఇచ్చేశారు. ఈ నెంబర్స్ ప్రకారంగా మీరు పిక్చర్స్కి సర్కిల్ చుట్టాలన్నమాట. 5 ఉన్నాయి కాబట్టి మీరు ఇలాగ చుట్టుకోవచ్చు, లేదంటే ఇలాగ చుట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. 2 ఉంది,
ఇదిగోండి ఇలా చుట్టుకోండి, లేదంటే ఈ రెండిట్లకి కలిపి చుట్టండి, ఇబ్బంది ఏం లేదు. ఇది 3 కాబట్టి ఈ 3కి చుట్టుకోవచ్చు, ఈ 3కి చుట్టుకోవచ్చు, లేకపోతే ఇలా పెట్టి చుట్టుకోవచ్చు, లేదంటే ఇలా చుట్టుకోవచ్చు, ఎలాగైనా చుట్టుకోవచ్చు. కాకపోతే 3 ఉండాలి సర్కిల్లో. ఇక్కడ గిఫ్ట్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మళ్ళీ ఎన్ని అడుగుతున్నారు? ఎన్ని సర్కిల్ చేయమన్నారు? 1 సర్కిల్ చేయమన్నారు. కాబట్టి దీనికి సర్కిల్ చేసుకోవచ్చు, దీనికి చేసుకోవచ్చు, దీనికి చేసుకోవచ్చు, మీ ఇష్టం దేనికని చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీరు లైక్ చేయండి, కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.